నమస్కారం. నమస్తే నమస్తే. వాట్ న్యూస్? సార్, ఈ అమ్మాయి తెలుసే, పేరు రజ్వీనా బేగం, ఎంకామ్. మా ఆఫీసులోనే పనిచేస్తూ లారీ యాక్సిడెంట్ లో చనిపోయాడే మహమ్మద్ బాషా చెల్లెలు. ఆమె కరెక్ట్? కరెక్ట్ సార్. సార్, వాళ్ళ అన్నయ్య ఉద్యోగం. అన్నయ్య ఉద్యోగాన్ని చెల్లెళ్ళకి ఇవ్వటం మామూలుగా కుదరదయ్యా. మీరే అలా అంటే ఎలా సార్? ఎలాగైనా మా అబ్బాయి ఉద్యోగం మా అమ్మాయికి ఇప్పించండి సార్. నా గురించి కొన్ని డీటెయిల్డ్ గా చెప్పాలమ్మా. నేను బిస్లరీ వాటర్ తాగలను, కానీ మామూలు వాటరే తాగుతాను. నా ఆఫీసుకి ఏసీ ఉంది, కానీ నేను మామూలు ఫ్యాన్గాలే వాడతాను. ఊరెళ్తే రిజర్వేషన్ బోగీలో వెళ్ళను, మామూలు బోగీలోనే వెళ్తాను. నీకు మామూలుగా చెప్తే మామూలుగా అర్థమవుతుందని చెప్పానయ్యా. అర్థమైంది సార్. ఒక్క మామూలేంటి, మామూలుకి ఎన్ని దశావతారాలున్నాయో కూడా తెలుసు సార్. ముడుపు, దక్షిణ, కొరేబాగ్, తైలం, చదివింపు, మేత, తాంబూలం, బల్ల కింద చెయ్యి, చెయ్యి తడుపు, ఆమ్యామ్య. ఏ ఉద్యోగి ఏ భాషలో మాట్లాడినా ప్రభుత్వపు దృష్టిలో అది లంచం, లంచం, లంచం. అవునయ్యా, లంచమే. ఆ 3 లక్షలు కూడా లంచం ఇస్తే గాని మంచం ఎక్కననే నీలాంటి నీచులకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసురా. ఏమిటయా వదిలి ఏంటి కాలర్ పట్టుకుంటావేంటి? మామూలుగా చెప్పొచ్చుగా. మళ్ళీ మామూలు మాటెత్తావో నాలిక చీరేస్తా. వీడు మనిషిగా సార్, లంచానికి అలవాటు పడ్డ మృగం. నా భర్త పోతే ఆ ఉద్యోగం నాకు ఇవ్వడానికి లంచంగా నా మంగళసూత్రాలు లాక్కున్నాడు సార్. మా నాన్న ఉద్యోగం నాకు రావడం కోసం నా కిడ్నీ అమ్మి వీడికి లంచంగా ఇచ్చాను సార్. నీలాంటి లంచాల కోరు బతికుండకూడదు. వదలండి. ఈ దరిద్రుడి పేడ విరగడైంది సార్. మీరు చేసింది హత్యగా సార్, లంచం అనే పద్ధతుల్లో ఉన్న రావణాసుడిని సంహరించారు. ఓ హిరణ్యాక్షుణ్ణి నరసింహస్వామి చంపితే అది హత్య కాదు సార్, లోక కళ్యాణం కోసం. నా కాళ్ళు ఇచ్చింది ఈమెనే తిరగాడే సార్. ఎవరు చేసింది హత్య? సార్, మా మేనేజర్ వద్దు వద్దు అంటున్నా మేడ మీద నుంచి దూకే ఆత్మహత్య చేసుకున్నాడు సార్. దానికి సాక్ష్యం ఏమే సార్? సార్, ఇది హత్య కదా, ఆత్మహత్య సార్. మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టడానికి మా స్టాఫ్ రెడీగా ఉన్నారు సార్. ఏంటి అంటున్నావు? ఎస్ సార్. బాడీని పోస్ట్ మార్టం తీసుకోబాయా? పంతులో, ఈడ జనం నీకు సపోర్ట్ ఉన్నారనుకుంటున్నావు. యాడికి పోతావు? దొరుకుతావు. ఓం రాజాధిరాజాయ. బాబు గారు, ఘోరం జరిగిపోయిందమ్మా, ఘోరం జరిగిపోయింది. మీ బాబుకా? అబ్బే వీడి కాదు, మీ పుత్రరత్నం ఆ భీమశంకరాన్ని భీముడు కీచకుండా చంపినట్టు చంపేశాడమ్మా. ఏంటి మీరనేది? మీ వాడు ఆ భీమశంకరాన్ని మెడపుచ్చుకుని మేడమించి తొయ్యడం, వాడు నెత్తురుకక్కుని చావడం నిజం. మా రామాయణం మీద ఒట్టు. సాక్ష్యాధారాలు తారుమారు చేసి మీ వాడు పోలీసుల నుంచి బయటపడడం పచ్చి నిజం. ఆ భగవద్గీత మీద ఒట్టు. ఏమిటయ్యా ఇందాక నుంచి చూస్తున్నాను, చాలా అధిక ప్రసంగం చేస్తున్నావు. అయ్యా, మీ వాడికి వేదమే కాదు నరమేధం కూడా తెలుసు, నాకు ఇప్పుడే తెలిసింది. నా మీద ఒట్టు. అమ్మో, అతను వచ్చేస్తున్నాడు. ఇంకా నా బతుకు శ్రాద్ధానికి ఎక్కువ, తద్దినానికి తక్కువ అని ఇంకోసారి ప్రసాదం పేరెత్తితే చంపుతా. లోపలికి వచ్చే ముందు ఆ గోదాట్లో 3 సార్లు మునిగి మాకు తర్పణాలు కూడా విడిచి రాలేకపోయావు. ప్రతి మనిషికి 2 రకాల చావులుంటాయిరా. ఒకటి భగవంతుడిచ్చిన ఆయువు తీరేదాకా బతికి ఆ తర్వాత రాలిపోవడం, అది పరిపూర్ణమైన చావు. రెండోది రోగాలతో రొస్టులతో కుళ్ళి కాలం చేయడం, అది ముదరష్టపు చావు. ఈ రెండూ కాకుండా నువ్వు జరిపే ఈ హింసాకాండతో ఎందుకురా నన్ను అల్పాయుష్కుణ్ణి చేస్తావు? చూడండి. ఏంటి జమీందార్ గారు, పొద్దునే రిజిస్టర్ ఆఫీస్కి వచ్చారు? నువ్వు అడిగిన స్థలాన్ని వేద పాఠశాల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి వస్తున్నాను. ఏమండి, మీకేమైనా మతిపోయిందా? ఆ ఏరియాలో గజం భూమి 100 రూపాయలు కూడా చేయదు. 10,000 ఇస్తానన్నాను. అయినా వినకుండా ఆ పిచ్చి పంతులకి దేశానికి ఏ విధంగా పనికిరాని ఆ బోడిగుండు పిల్లలు చదువుకునే వేద పాఠశాలకు రాసిస్తావా? అదంతా జరిగిపోయింది. ఇప్పుడు చేసేదేం లేదు.